హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. సో నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, లైక్ వెయిట్ లాస్ 20 kgs అరౌండ్ అయ్యానని చెప్పి. సో ఇందులో నేనైతే ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటుంది టాప్ 5 వెయిట్ లాస్ సీక్రెట్ టిప్స్ అనమాట. చాలామంది నాకు తెలిసి రాంగ్ వేలో దాన్ని రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారేమో, అందుకే వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నారు అని నాకు అనిపించింది. సో అలా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ అయితే మీకు టాప్ 5 సీక్రెట్స్ అయితే చెప్తాం అనుకుంటున్నా, వెయిట్ లాస్ టిప్స్. అవి ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది ఇందులో క్లియర్గా చెప్తా. మీరు యాస్టీస్ అలా అయితే ఫాలో అయిపోయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, జస్ట్ ఇప్పుడు మనము లైక్ చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను సీక్రెట్ టిప్స్ అయితే చెప్తా. టిప్స్ అంటే అదేమీ లేదు, ఇప్పుడు మీరు తీసుకుంటారు, లైక్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం తిన్నా ఏం ఫుడ్ తిన్నా ఫస్ట్ అయితే మనం అవాయిడ్ చేయాల్సింది జంక్ ఫుడ్, ప్యాకేజింగ్ ఫుడ్. సో చాలామంది అనుకుంటారు, సో ఇప్పటి వరకు మేము జంక్ ఫుడ్, ప్యాకేజింగ్ ఫుడ్ తిన్నాము, హాస్టల్స్లో ఉంటున్నాము అని చాలామందికి డౌట్స్ వస్తాయి కదా. లైక్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఫుడ్ అవైలబిలిటీ ఇంట్లో హోమ్ ఫుడ్ అలవాటు లేని హోమ్ ఫుడ్ అవైలబుల్ లేని వాళ్ళకి కానీ, లేదా రూమ్స్లో ఉంటున్న వాళ్ళు కానీ డైలీ చేసుకోలేరు కదా. సో వాళ్ళలాంటి వాళ్ళైనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏదన్నా కానీ ఏంటి అంటే, మీరు రూమ్లో ఉన్నా ఈవెన్ హాస్టల్లో ఉన్నా మీకంటూ కొన్ని ఈజీ స్పెషల్ అంటే ఈజీగా చేసుకునే లైక్ ఈ డైట్ సమ్ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లోనే మీరు ఏం చేయాలి, ఏదర్ ఎగ్ బాయిల్ తినడం కానీ, ఓట్స్ కానీ, ఇలాంటివి ఈజీ కదా. సో ఇలాంటివి మనం ఈజీగా చేసుకోవాలి అండ్ మనంతలో మనం చేసుకోవాలి అన్నట్టే చూసుకోండి, ఓకేనా? అండ్ బయట అయితే జంక్ ఫుడ్ కానీ, ప్యాకేజింగ్ ఫుడ్ కానీ ఇవి అవాయిడ్ చేసేసండి. అండ్ ఎందుకంటే అని అంటారు, సో ఓకే నేను జంక్ ఫుడ్ తినట్లేదు, ప్యాకేజింగ్ ఫుడ్ తినట్లేదు కదా, సో నార్మల్ ఫుడ్ నేను అవుట్ సైడ్ది తినచ్చా అంటే నో అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తారో మనకైతే అస్సలకే తెలీదు. అండ్ ఎంత సాల్ట్ కంటెంట్ ఇంటేక్ చేసుకుంటున్నాము అనేది కూడా మనకు అస్సలు ఐడియా ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, వెయిట్ లాస్ అనే ప్రోగ్రాంలో ఈ ప్రాసెస్లో ఐదర్ 2 months చేయనివ్వండి, 3 months చేయనివ్వండి, ఈ ప్రాసెస్లో మనం ఏం పెట్టుకుంటాం, ఖచ్చితంగా మనము అరౌండ్ మనం సాల్ట్ కంటెంట్ తగ్గించాలి, ఆయిల్ కంటెంట్ తగ్గించాలి అనుకుంటాం. సో అదే నేను ఏమనుకుంటాను, జంక్ ఫుడ్ ప్యాకేజింగ్ ఫుడ్ అవాయిడ్ చేశాను కదా, సో నేను ఏ ఫుడ్ అయినా తినచ్చు, సో సేమ్ లైక్ అప్పుడు నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను బయట ఫుడ్ తినేయచ్చు అనుకుంటాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలీదు, అండ్ ఏ సాల్ట్ కంటెంట్ ఎంత యూజ్ చేస్తున్నారో తెలీదు. అది కాక వాళ్ళు అదర్ కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మన హెల్త్కి అది లాసే తప్ప మనం చేస్తున్న వెయిట్ లాస్కి అనేది అస్సలు యూస్ఫుల్ ఉండదు అండ్ హెల్త్కి అయితే అస్సలకే మంచిది కాదు. సో ఫస్ట్ మనం అవాయిడ్ చేసుకోవాల్సింది జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్. మనం ఓన్గా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఎంత ఆయిల్ వేసుకుంటున్నాం, ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నామో, సో నేనైతే చెప్తాను నార్మల్ ఆయిల్ కాకుండా ఏదర్ గీ కానీ లేదా నువ్వుల నూనె కానీ ఇలా వేసి ప్రిపేర్ చేసుకుంటే మంచిదని చెప్తా. సో మనంతలో మనం ప్రిపేర్ చేసుకుంటే వీ కెన్ డూ దట్ కదా, మనం చేసేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఎప్పుడు అది అవాయిడ్ చేస్తాం. సో మనకి ఎంత ఆయిల్ తీసుకుంటున్నాము, ఎంత సాల్ట్ తీసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి, కార్బ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి అని అనుకుంటారు. బట్ నో, నేనైతే నో అనే చెప్తా. ఎందుకంటే సాల్ట్ కంప్లీట్గా అవాయిడ్ చేసేసి కంప్లీట్గా ఒక 1 month అవాయిడ్ చేసేద్దాం, లేదా 10 days అవాయిడ్ చేసేద్దాం, సాల్ట్ తీసుకోవద్దు అని ఆయిల్ తీసుకోకపోతే దట్స్ ఫైన్, నేనే దానికైతే 100% అగ్రీ చేస్తా. బట్ సాల్ట్ కంటెంట్ తగ్గించేస్తాను అంటే నేనైతే నో అనే చెప్తా. ఎందుకంటే సడన్గా మనం సాల్ట్ లెవెల్స్ తీసుకోకపోయేసరికి మన బాడీ అంతా ఒక ప్రాసెస్లో అలవాటు పడిపోయి ఉంటుంది కదా. సో సడన్గా మనం తీసుకోవడం మానేస్తే సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి. అవి తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, సడన్గా మనకి లో బీపీ రావడము, ఇట్లా అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం, ఆఖరికి ఏ స్టేజ్కైనా రావచ్చు అనద్దు. బట్ చెప్తున్నా ఎందుకంటే బీ కేర్ఫుల్గా మీరు ఉంటారు అని చెప్పేసి, ఓకేనా? అండ్ ఇది ఫస్ట్ టిప్, జంక్ ఫుడ్, ప్యాకేజింగ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మనంతలో మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ ఎంత తీసుకుంటున్నాం, ఏ ఆయిల్ తీసుకుంటున్నాం, సాల్ట్ కంటెంట్ ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? అండ్ సెకండ్ ఏంటంటే
చాలామందికి చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి. నేను ఒక పూట తింటున్నా, ఒమాడే చేస్తున్నా, బట్ నేను ఎందుకు తగ్గట్లేదు, డీటాక్స్ తీసుకుంటున్నా, నట్స్ తీసుకుంటున్నా, అన్నీ తీసుకుంటున్నా, కార్బ్స్ తీసుకున్నా. బట్ మనం తీసుకున్న ప్లేటింగ్ ఉంటుంది కదా, ఆ ప్లేటింగ్లో క్యాలరీస్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి నేను ప్రోటీన్ కంప్లీట్గా ఎక్కువ తీసేసుకోవడం అలా చేయొద్దు. ఇప్పుడు సపోజ్ నేను వెయిట్ 49కి వచ్చేసానండి. ఇప్పుడు అవుట్ సైడ్ కరెక్ట్గా ఇప్పుడు నేనైతే 48.8 ఉన్నా. సో తగ్గాలి నేను కూడా. సో అందుకే ఒక 1 వీక్ కానీ ఇట్లా నేను డైలీ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇక రేపటి నుంచి నేను ఏం తింటున్నా ఏంటి నా ప్లేటింగ్ పోస్ట్ చేస్తా. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి, లేకపోతే మేబీ వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి. నేను మెయింటెనెన్స్ డైట్లోనే కాబట్టి కొంచెం నేను పెడతా, ఒకసారి మీరు ట్రై చేసి ఫస్ట్ ఒక 10 days అలవాటు చేసుకోండి. అది అలవాటు అయ్యాక మీకు నచ్చిన ప్రాసెస్ మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్లు చేసిన ఫైన్. సో ఓమాన్లో నేను చెప్పినట్టు డైలీ ఇంటేక్ 1 time తీసుకొని ఆ ప్లేటింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, నేను ఒకటే తింటున్నా కదా మీల్ డేకి 1, కానీ మనం తింటున్న మీల్లో క్యాలరీస్ ఎంత ఉన్నాయి అండ్ తర్వాత కార్బ్స్ ఎంత ఉన్నాయి, అంటే ఓవరాల్ క్యాలరీస్ అనేది ఎక్కువైపోయినా కానీ దానివల్ల యూజ్ ఉండదు. ఎందుకంటే నువ్వు 2 పూటలు తింది ఒక పూట తినేసేటప్పుడు మైట్ బీ ఏంటంటే మన మెటబాలిజం పెరగచ్చు మెల్లిమెల్లిగా, బట్ ఇట్ విల్ టేక్ టైం. అండ్ ఇంకొకటి అంత ఫుడ్ హెవీగా తీసుకుంటున్నప్పుడు డైజెషన్ సిస్టమ్ కూడా అంతే టైం పడుతుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ ఒకటేసారి పెరిగిపోవడం వల్ల దాన్ని మళ్ళీ తగ్గించుకుంటా ఫ్యాట్ బర్న్ చేసుకుంటా ఉండే ప్రాసెస్లో నెక్స్ట్ మనం 1 meal a day ఎక్కువ వేసేస్తాం. సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. సో 1 meal a day తీసుకుంటున్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డీటాక్స్ వాటర్ తీసుకోండి, నట్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి ఏ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా అవన్నీ కవర్ అయిపోతాయి. లైక్ మ్యాక్రోకి వస్తే మనం ఏంటంటే ప్రోటీన్, కార్బ్, గుడ్ ఫ్యాట్ ఫుడ్ చాలా అవసరము. సో తీసుకోండి. ఒకవేళ మీరు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, ఫ్రూట్స్లో కార్బ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఫ్రూట్స్ కానీ మీరు డేలో తీసుకుంటున్నారా అనుకుంటే రైస్ అవాయిడ్ చేసేయండి, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మన ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి షుగర్ కూడా పెరిగిపోతుంది. సో మీరు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటుంటే మీరు కార్బ్స్ రైస్ అలా అవాయిడ్ చేసినా పర్వాలేదు. లేదు ఫ్రూట్ తీసుకోలేదు, నేను ఒక చిన్నపాటి సీజనల్ ఫ్రూట్ చిన్నదే తీసుకుంటున్నాను అని అనిపిస్తే అప్పుడు కార్బ్స్ తీసుకోండి, తక్కువ తీసుకోండి. ఓకే నా ఫ్రూట్స్ ఒకటే తీసేసుకుంటున్నా కదా నేను తగ్గిపోవాలి, అందులో కార్బ్స్ లేవు అని అనుకోవద్దు. ఫ్రూట్స్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, కార్బ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం కానీ వెయిట్ లాస్ అనేది అవ్వము. అందుకే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో అయితే ఫ్రూట్స్ తీసుకోమంటారు లేదా రైస్ తీసుకోమంటారు. 2 కలిపి ఇప్పుడు డేలో మనం రైస్ తీసేసుకొని ఫ్రూట్స్ తినేస్తే దానివల్ల అస్సలు యూజ్ ఉండదు. మనం ఒళ్ళు పెరిగిపోయిద్ది, ఫ్యాట్ పెరిగిపోద్ది తప్ప అంతకు మించి ఏముండదు. సో ఏదో ఒకటే చేయండి, తీసుకుంటే ఫ్రూట్స్ తీసుకోండి లేదా కార్బ్స్ తీసుకోండి. ఫ్రూట్స్లో కూడా ఒకవేళ తీసుకున్నామంటే 0 calorie ఫ్రూట్ అయితే తీసుకోండి. లైక్ గోవా కానీ ఆరెంజ్ కానీ తీసుకోండి. ఆరెంజ్లో కూడా కార్బ్స్ ఉంటాయి. నేను ఇవన్నీ క్లియర్గా మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పా, ఎందుకు ఆరెంజ్లో ఎంత ఉంటాయి, యాపిల్ ఎంత ఉంటాయని. యాపిల్ మంచిది అంటే డేలో యాపిల్ మనం తీసుకుంటే డాక్టర్కి ఏవే ఉండొచ్చు అంటే మీరు డేలో ఒకసారి తీసుకోండి, యాపిల్ ఒక్కటే తినండి, మిగతా ఏం తినకుండా ఉండి యాపిల్ ఒకటే తిని కార్బ్స్ తీసుకోకుండా ఉంటే ఫైన్. లేదు యాపిల్ తినేసి కార్బ్స్ తీసేసుకుంటే దానివల్ల అసలు 0 యూజ్, మనం ఇంకా వెయిట్ పెరిగిపోతుంది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి తప్ప అంతకు మించి ఏముండదు. ఇది ఒకటైతే నేను చెప్పాలి. మనం ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు లేడీస్ అయితే 1700 చెప్తాం కదా, మీరు మన గట్కి చాలా ఇంపార్టెంట్. గట్కి 1700 క్యాలరీస్ అవసరం అనుకోండి, 1500 తీసుకోండి, 200 కానీ 300 క్యాలరీస్ డెఫిషియన్సీలోనే తీసుకోండి. అప్పుడే మన ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ బాగుంటుంది అండ్ రిపేరింగ్ క్లీనింగ్ ప్రాసెస్ బాగుంటుంది అండ్ వర్కౌట్ అవుతుంది. సో ఎప్పుడు కొంచెం డెఫిషియన్సీలోనే తీసుకోవాలి. అలా అని చెప్పి 1700 ఎగ్జాక్ట్లీ 1700 తీసుకోవాలని లేదు. లైక్ 1500 తీసుకొని 200 డెఫిషియెంట్లో ఉంచుకోండి, దానివల్ల ప్రాబ్లం ఏమీ రాదు. బట్ తీసుకున్న డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. లైక్ ఎలా తీసుకోవాలని చెప్తున్నాను అంటే, ఇప్పుడు సపోజ్ నేను 48 ఉన్నాను కదా, సో 48 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి నేను. 48 grams ఆఫ్ ప్రోటీన్ ఆర్ 50 grams ఆఫ్ ప్రోటీన్, అంతకుమించి ఎక్కువ తీసేసుకోకూడదు. ఎందుకంటే నేను వాకింగ్ చేస్తా జస్ట్ హాఫ్ అన్ అవర్, కుదరకపోతే అది చేయను, వర్క్ డిపెండ్స్ ఉంటుంది నాకు. సో నేను అలా చేయలేనప్పుడు నేను ఎందుకు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి? సో నా బాడీ కరిగించుకోవద్దా? అది బాధపడుతుంది కదా, నువ్వేం ఇంత తీసేసుకుంటున్నావు, నేను ఎట్లా కరిగించాలి అని చెప్పి అది ఫీల్ అవుతుంది కదా. సో అది చెప్పింది ఏంటి, నువ్వు వెయిట్ ఎంత ఉన్నావు, నువ్వు 1 grams తీసుకో. యాక్చువల్లీ ఏంటంటే 0.8 grams లేదా 1 gram తీసుకుంటారు, అంటే మన వెయిట్కి 0.80 grams అలా తీసుకుంటారు.
నేను ఓవరాల్గా మీకు అరౌండ్ 1 గ్రామ్ అని చెప్తున్నా. సో ఇప్పుడు నేను 48 kgs ఉన్నా కాబట్టి 48 grams ప్రోటీన్ తీసుకోవాలి, లేదా 50 grams వరకు తీసుకోవచ్చు. మోర్ దెన్ దట్ నేను తీసుకోకూడదు, ఎందుకంటే నేను వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. వాకింగ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నాకు నచ్చేటప్పుడు. సో నేను మెయింటెనెన్స్లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ వాకింగ్ కుదిరితే చేస్తున్నా, లేకపోతే లేదు. బట్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మాత్రం సెకండ్ మంత్ నుంచి నేను ఖచ్చితంగా వాకింగ్ అయితే 1 hour చేసేదాన్ని ఫ్రెండ్స్. వాకింగ్ చేసేదాన్ని, ఎక్సర్సైజ్ అయితే చేయలేదు. నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకుంటున్నా, బట్ కుదిరినప్పుడు స్టార్ట్ చేస్తా. ఎందుకంటే బాడీ సాగింగ్ అన్ని ప్లేస్లో మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఒక్కొక్క దానికి నచ్చినట్టు ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది, ఫ్యాట్ రెడ్యూస్ చేస్తుంది. పర్టికులర్గా ఒక ప్లేస్లో నాకు ఇదే కావాలి, ఈ ప్లేస్లో ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే అది వెయిట్ లాస్తో కుదరదు. వెయిట్ లాస్ అయితే అవుతాము, మనకి షేప్స్ మారుతాయి, అన్నీ మారుతాయి, కానీ కరెక్ట్ ఫిట్నెస్ రావాలి అంటే వీ కెన్ గో ఫర్ ఎక్సర్సైజెస్కి ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే. సో అదైతే గుర్తుపెట్టుకోండి. 80% మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎంతసేపు చేస్తారో అన్ని 3 months చేసేసేయండి, వాకింగ్ కూడా చేసేసేయండి. ఈ 3 months అయిపోయాక మన ఫిట్నెస్ కూడా పెంచుకోవాలి కదా. హెల్దీగా మనం వెయిట్ లాస్ అయిపోయాము, బాగున్నాము, సో ఫిట్నెస్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. కాన్ఫిడెన్స్ ఉంటుంది, అండ్ మన బాగా కనిపించేటప్పుడు మన అపీరెన్స్ బాగున్నప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో మనం కూడా ఏదైనా కాన్ఫిడెంట్గా చేయొచ్చు, మనలో 10 మందిలో కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడే ఇది కూడా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ లైట్ వెయిట్గా ఉంటుంది, అండ్ హ్యాపీగా అటు ఇటు చక్కచక్క తిరిగేస్తాం, ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. కానీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఎలా పడితే అలా తీసుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుందని నేను చెప్పను. సో అందుకే నేను ప్లేటింగ్ చూపిస్తాను, సో అది ఫాలో అవ్వండి షార్ట్స్లో, ఓకేనా. నెక్స్ట్ ఇది 80 grams అంటే మన బాడీకి ఎన్ని ఉన్నాయో అన్ని గ్రామ్స్ ప్రోటీన్. ఫస్ట్ ఇది ప్యాకేజింగ్ ఫుడ్, తర్వాతది ప్యాకేజింగ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రెసిపీయే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే తినాలి, ఓకేనా. అది ఫస్ట్ పాయింట్లోనే వచ్చేస్తుంది. సెకండ్ పాయింట్, మనం ప్రోటీన్ ఎంత ఇంటేక్ చేసుకోవాలి అంటే మనకి మనం ఎన్ని కేజెస్ ఉంటామో అన్ని ఇంటూ 1 gram అనమాట. ఇప్పుడు నేను 48 kgs ఉంటే 48 grams తీసుకోవాలి, లేదా 50 grams వరకు తీసుకోవాలి. అండ్ మీల్ ఇంటేక్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ప్లేటింగ్ ఉంది కదా, ప్లేటింగ్లో 1700 calories లేడీస్కి అని చెప్తారు కదా. సో తప్పేం లేదు, 1500 calories తీసుకున్నా 1400 క్యాలరీ డెఫిషియెంట్ తీసుకున్నంత మాత్రం తప్పలేదు. బట్ ఆ ప్లేటింగ్లో బ్యాలెన్స్ డైట్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రూట్సే తిని ఉండద్దు, లేదా కంప్లీట్గా కార్బ్స్ తిని కంప్లీట్గా ఫ్యాట్ ఐటమ్స్ తిని అట్లా అయితే డైట్ చేయొద్దు. ఆల్ మిక్స్డ్ అంటే బ్యాలెన్స్డ్లో తీసుకోండి. ఓన్లీ ఫ్రూట్స్ తీసేసుకున్నాం కదా, ఫ్రూట్స్ తీసుకుంటే తగ్గుతాం అనేది మన మిత్. ఎందుకంటే ఫ్రూట్స్లో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎక్సర్సైజ్ గురించి చాలామంది అడిగారు కదా. సో ఫస్ట్ అయితే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అంత నాకు ఓపిక లేదు ఇట్లా అనుకుంటే మనం అంటే అప్పుడు మనం వాకింగ్ చేసేసి వాకింగ్తో ఆపేసుకోవచ్చు. ఇంకా లేదు నాకు స్టామినా ఉంది, నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా, కావాల్సిన దానికన్నా ఎక్కువే తీసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఒకవేళ ప్రోటీన్ కంటెంట్ తగ్గించి మనకు కావాల్సినంత తీసుకుంటే వాకింగ్ ఆర్ చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే సరిపోతుంది. లేదు ప్రోటీన్ ఎక్కువ తీసేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే చేయాలి, లేదంటే ఫ్యాట్ పెరిగిపోయింది, దానివల్ల మన హార్ట్లో ఫ్యాట్ పెరిగిపోయింది అంటే లివర్ సైడ్, సో దానివల్ల ప్రాబ్లమ్సే వస్తాయి. సో ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుంటే ఫైన్, తక్కువ తీసుకున్నా దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు, కొంచెం ఎక్కువ తీసుకున్న వల్ల ఓవర్గా తీసుకుంటే మాత్రం అది మన హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది. టూ మచ్ ఈజ్ డేంజరస్ అంటారు కదా, సో సేమ్ అంతే. ఇప్పుడు మనం బాదం కానీ జీడిపప్పు కానీ ఇలాంటివి కానీ టూ మచ్ ఏది తీసుకోకూడదు, ఏది టూ హెవీగా టూ మచ్గా తీసుకున్నా ఏదైనా డేంజరే. సో ఎంత తీసుకోవాలో అంతే, అదే టూ మచ్ తీసుకుంటే పాయిజన్ అయిపోతాయి. సో ఓకేనా, సో అట్లా మనం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగానే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ చాలామంది నా క్వశ్చన్ ఇట్లా వెయిట్ లాస్ నేను అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారు అంటే మీరు తీసుకునే ప్లేటింగ్లో ఏదో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఇంకొకటి డీటాక్స్ వాటర్ తీసేసుకుంటున్నాం కదా, డైలీ డీటాక్స్ వాటర్ తీసుకుంటున్నాను కదా అని అనుకోవచ్చు, వాకింగ్ చేసేస్తున్నాను కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, నేను తగ్గిపోవాలి అన్నది రూల్ కాదు. మనం తీసుకునే డైట్ చాలా ఇంపార్టెంట్, దాన్ని బట్టే మన హెల్త్కి డిపెండ్ అయి ఉంటుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మనం ఇప్పుడు ఫుడ్ ఇంటేక్ తీసుకుంటాం కదా, ఏది తీసుకున్నా మనం
దేనికి వెళ్తుంది, గట్కే వెళ్తుంది. సో మన గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఐ మీన్ లైక్ మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మన గట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఫుడ్లో అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా దేనికి ఏ పార్ట్కి పంపించాలి అనేది దాని పని పెట్టుకుంటుంది. అప్పుడు దీనికి ప్రోటీన్ అవసరం, దీనికి ఈ విటమిన్ అవసరం, హెయిర్కి ఏంటి విటమిన్ B12 అవసరము, ఇట్లా పెట్టుకునిద్ది కదా. సో ఇట్లా చూసుకుంటుంది. విటమిన్ C తీసుకుంటున్నారు అంటే నేను దీనికి అంటే విటమిన్ D తీసుకుంటున్నారు, B12 తీసుకుంటున్నారు, హెయిర్కి పంపించాలి. ఇంకొకటి ఐ మీన్ లైక్ అట్లా ఇలా ప్రతిదీ చూసుకుంటుంది. ఐ మీన్ దేనికి ఏది అవసరమో దానికి తగ్గ మన బాడీలో ఆర్గాన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది గుడ్ బ్యాక్టీరియాని. అదే గుడ్ బ్యాక్టీరియాని మనం గట్లో బ్యాడ్ ఫుడ్ వేసి చెడగొట్టామనుకో అది సిక్ అయిపోతుంది కదా లోపల. నాకు బ్యాడ్ ఫుడ్ వేసారు, దానికి ఏం చేయాలి, అసలు బేసిక్గా దానికి కార్బ్స్ ఎక్కువ అవసరం ఉండదు. కార్బ్స్ ఎక్కువ తీసేసుకుంటే అది నాకు ఇది అవసరం లేదు, ఇది నేను ఏ ఆర్గాన్కి పంపించిన అని చెప్పి లివర్ పక్కన ఉంటుంది. లివర్కి ఏమో నువ్వు స్టోర్ చేసి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయని చెప్పుద్ది. సో దానికి అవసరమైనదన్నా ఈ విటమిన్స్ న్యూట్రియంట్సే. సో అవసరమైన ఆర్గాన్స్కి పంపించి అది అంటే దాని వర్క్ కరెక్ట్గా మన గట్లో మన ఇంటెస్టైన్స్ కానీ ఇట్లన్నీ కరెక్ట్గా పనిచేసినట్టు చేస్తుంది. అదే మనం కార్బ్స్ ఎక్కువ తీసేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేదనుకో దానికి కూడా అర్థం కాదు ఏదేం చేయాలి అని చెప్పేసి. దానివల్ల మన హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెయిట్ లాస్ అయిపోవాలి కదా, నేను 7 daysలో అయిపోవాలని చెప్పి GM డైట్లు లేదా కంప్లీట్ ప్రోటీన్ డైట్, కంప్లీట్ గుడ్ ఫ్యాట్ ఇవన్నీ అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడు ఈ ఫుడ్ తీసుకుంటే ఇదే కంటిన్యూషన్లో ఉండాలి. నేను ఏదైతే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో చేస్తున్నానో అదే డైలీ ఫుడ్లో కంటిన్యూ చేసుకుంటా. చీట్ డే కూడా నేను చాలా కేర్ఫుల్గా తీసుకుంటా. ఐ మీన్ ఆర్డర్లో తీసుకోవడము అట్లానే కేర్ఫుల్గా తీసుకుంటా. ఎలా పడితే అలా అస్సలకి తీసుకోను. సో నాకు అది అలవాటు అయిపోయింది, ఇది నా లైఫ్ స్టైల్గా అలవాటు అయిపోయింది. కానీ నాకు ఇప్పటికీ అంటే ఎలా అంటే నాకు అది కష్టంగా అనిపించదు. సో అది మనకు కూడా అలానే అనిపించాలి. ఎలా పడితే అలా మనం తీసుకోవద్దు ఫ్రెండ్స్, అస్సలకే మంచిది కాదు. అదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వాటర్ ఇంకొకటి 5th పాయింట్ డీటాక్స్ వాటర్స్ గురించి చెప్పాను కదా. డీటాక్స్ వాటర్ తాగినా, వాకింగ్ తాగినా, చేసినా, ఎక్సర్సైజ్ చేసినా తగ్గిపోతున్నా అంటే అది రాంగ్. సో మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక 5th పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజెస్ హెవీగా అయితే చేయొద్దు. లైక్ ఓమాడ్ చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు హెవీగా అయితే ఓమాడ్ చేసే వాళ్ళు అయితే అస్సలు హెవీగా చేయొద్దు. ఇద్దరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళైనా హెవీగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తినే ఫుడ్ ఆల్రెడీ రిమైనింగ్ ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటాం కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మోర్ దెన్ 18 hours అంటే ఆటోఫాగీ ప్రాసెస్ జరుగుతుంది. ఐ మీన్ అప్పుడు ఏమవుతాయంటే బ్యాడ్ సెల్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ క్యాన్సర్ సెల్స్ కానీ క్యాన్సర్ సెల్స్ పుట్టించే అవకాశం ఉన్న వాటిని అన్నిటినీ చంపేస్తుంది. చంపి కొత్త న్యూబోర్న్ సెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి, లైక్ న్యూబోర్న్ బేబీ లాగా. సో 18 hours, మోర్ దెన్ 18 hours ఫాస్టింగ్ అనేది చాలా మంచిది. ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు అలవాటు లేకపోతే వీక్లో 2 times అయినా ట్రై చేయండి. అది కూడా నాకు అవ్వట్లేదు అనుకుంటే వీక్లో 1 day పెట్టుకోండి. ఆ 1 day అంతా ఫాస్టింగ్ ఉండిపోండి. మన బాడీకి మనము క్లీన్ చేయడానికి మనము ఛాన్స్ ఇచ్చినట్టు. సో మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. సో మన బాడీని మనం బయట క్లీన్ చేసుకుంటాం అండ్ మేకప్ వేసుకొని అందంగా కనిపిస్తాం. మన లోపల కూడా హెల్తీగా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన ఫ్యాట్ని కరిగించాలంటే మనం కూడా దానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అది ఇవ్వడానికి కోసం మనం ఏదర్ 1 day ఫాస్టింగ్ అయినా చేయాలి, లేదా 2 to 3 days మోర్ దెన్ 18 hours పైన ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. మెయింటెనెన్స్ డైట్ ఆర్ నార్మల్ డైట్ చేయలేని వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయండి. డైట్ చేసేవాళ్ళు నేను నార్మల్గా ముందు ప్రాసెస్లో చెప్పాను కదా, ఓమాడ్ చేస్తే మీల్ ప్లేట్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. లేదు ఓమాడ్ కాదు 16/8 తీసుకున్న 1700 calories అంటే 1500 calories చూసుకొని దానిలో సెగ్రిగేట్ చేసుకొని ఆ 1500 caloriesని 10:30కి ఒకసారి 6:30కి ఒకసారి అవగొట్టేసుకోండి. అదే నేను చెప్పాలి అనుకుంటున్నది. ఇదనమాట. వాటర్ ఇంటేక్ 3 liters తీసుకోమన్నారు కదా అని ఎట్ టైం అయితే తీసుకోవద్దు, అది చాలా డేంజర్ హెల్త్కి. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నా ఒకటేసారి తీసుకుంటే లివర్కి ప్రెజర్ పెరిగిపోద్ది, దానివల్ల మనకి ఎక్స్టెంట్ సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోద్ది. సో వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా ఐ మీన్ 1 glass of water, 2 glass of water మార్నింగ్ తీసుకున్నారనుకో. సో 1 glass తీసుకోండి. నేనైతే 2 glass తీసుకోలేను, 1 glass తీసుకుంటా. మళ్ళీ బ్రేక్ ఇచ్చి 2 hours తర్వాత 1 glass, 2 hours ఇచ్చి అలా గ్లాస్ తీసుకోండి. డేలో మనకి చాలా టైం ఉంటుంది కదా, ఆ టైంలోనే 3 liters of వాటర్ని
కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా నేను ఒక చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ వెయిట్ లాస్ కానీ వెయిట్ లాస్ ప్రాసెస్లో వాకింగ్ చేస్తారు కదా, అది కాకుండా ఈ 3 మనం ఎక్స్ట్రీమ్ ఫిట్గా ఉండాలి, హెల్దీగా ఫిట్గా కనిపించాలి, మొత్తం మనకు ఫుల్ సాటిస్ఫైడ్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే చేయండి. నేనైతే ఇంకా ప్లాన్ చేసుకుంటున్నా. ఇప్పటి వరకు 1 year అయింది నేను తగ్గి, బట్ స్టిల్ మెయింటెనెన్స్ చేస్తున్నాను కాబట్టి అట్లనే ఉన్నా. బట్ కానీ ఫిట్నెస్ ఇంకా బాగుండడం కోసం ఎక్సర్సైజ్ ప్లాన్ చేస్తున్నా. నాకు టైం పడుతుంది కొంచెము, ఎందుకంటే నాకు వర్క్ వీటి వల్ల అవ్వట్లేదు. బట్ ఐ ప్లాన్ ఖచ్చితంగా అది చేస్తేనే నాకు ఎందుకో అది సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో అదే నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను అనమాట, సాటిస్ఫాక్షన్గా అనిపించాలని. అండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్ అండ్ విటమిన్ అండ్ న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. హెయిర్ లాస్ అవుతుందని అస్సలు బాధపడద్దు. నేను ప్రీవియస్ వీడియోలో హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్పా. సో అస్సలకి తొందరపడద్దు, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ స్కిన్ గ్లోగా ఉండాలంటే ఫస్ట్ 2 months అలానే ఉంటుంది, తగ్గుతాం కాబట్టి బాడీ కొంచెం అంటే దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో ఆబ్వియస్గా మనకు 2 months అలా ఉంటుంది, తర్వాత మన గ్లోనెస్ మనకు ఉంటుంది. బట్ కానీ తీసుకునే డైట్లో ఫుడ్లో కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్ ఉంటేనే, లేదు అంటే ఎప్పటికీ అట్లనే ఉంటాము, గ్లోనెస్ పోతుంది అండ్ స్కిన్ సాగింగ్ అనేది వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ డైట్, ఫుడ్లో బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే నేను చెప్పాలి అనుకుంటున్నా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇందులో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.